హాయ్ ఫ్రెండ్స్. మా అబ్బాయి ఏదోకంట తింటాక ఏమైనా కావాలంట. పని పాట లేదు కానీ తింటాక కావాలని అడిగాడు. అందుకని రవ్వ లడ్డూలు చేద్దాం రండి. స్టార్ట్ చేద్దామా? ముందు 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఆ నెయ్యి వేడిపడినాక జీడిపప్పులు కిస్మిస్లు వేపుకుందాం. ఇలా దోరగా వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక నెయ్యి వేసుకుందాం. అది వేడిపడినాక తురుము తీసిన కొబ్బరి 1 టీ గ్లాసుడు వేపుకుందాం. కొబ్బరి ఇలా ఎరుపు రంగు వచ్చినాక తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఆ నెయ్యి వేడిపడినాక గ్లాసు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలా తిప్పుకుంటూ ఉంటే కాసేపటికి ఎరుపు రంగు వస్తుంది. అలా తిప్పుకుంటానే ఉండాలి. తిప్పుకోకపోతే అడుగంటి మాడిపోతుంది. అలా ఎరుపు రంగు రాగానే గ్లాసు బొంబాయి రవ్వలోకి గ్లాసు పంచదార వేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా రెండు బాగా కలుపుకున్నాక పక్కన పెట్టిన కొబ్బరి ఇందాకడది దీంట్లో వేసుకోవాలి. వేసి 3 కలిపి తిప్పాలి. అలాగే వదిలేయకుండా కొబ్బరి వేసినాక తిప్పుకుంటూ ఉండాలి. 3 కలిసినాక ఇందాకడ పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు యాలకుల పొడి వేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. మొత్తం కలిపినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 పావు సేరు పాలు గిన్నెలో పోసి కాచుకుందాం. పాలు సిమ్లోనే పెట్టి కాచుకోవాలి. ఇలా పొంగు రాగానే పొయ్యి ఆఫ్ చేసేయండి. కాచిన పాలు చల్లారిపోయినాయి. ఉండలు చుట్టుకుందాం రండి. ఇలా కొద్దిగా పాలు పోసి కలుపుకుని చుట్టుకోవాలి. ఇలా బాగా కలిపినాక రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి. కొంచెం పాలు పోసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఉండలు చుట్టుకుంటామే. నిదానంగా ఓపికగా చుట్టుకోవాలి. ఎట్లా పడితే అట్లా చుడితే ముక్కలు ఇవి ఇరిగిపోతాయి. నిదానంగా ఓపికగా చుట్టుకుందాం. ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూలు రెడీ అయినాయి. తిందాం రండి. అలాగే మీరు కూడా తయారు చేసి ఎలా ఉండయో నాకు చెప్పండి.